అయితే ఎగువ రాష్ట్రాలు చేస్తున్న జలదోపిడికి రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమయ్యారు. కృష్ణా గోదావరి నదులపై పొరుగు రాష్ట్రాలు నిర్మించబోయే అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు స్వయంగా ఆయనే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో నీటి కష్టాలు తలెత్తకుండా ఉండేలా చూడాలన్న సంకల్పంతో జలపోరుకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్. నేటి నుంచి వైఎస్ జగన్ నిరాహార దీక్ష. కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు ప్రతిఘటన. ప్రతిపక్ష నేత దీక్షకు ప్రజా సంఘాల మద్దతు. కృష్ణా గోదావరి నదులపై తెలంగాణ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాల్టి నుంచి వరుసగా 3 రోజుల పాటు కర్నూలులో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో దీక్షా వేదికపై ఉదయాన్నే వైఎస్ జగన్ నిరాహార దీక్షను ప్రారంభించనున్నారు. పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తయితే తమ బతుకులు బుగ్గిపాలవుతాయనే ఆందోళన ఆంధ్రప్రదేశ్ రైతుల్లోనూ ప్రజల్లోనూ నెలకొని ఉంది. డిండి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అడ్డగోలుగా నీళ్లు డైవర్ట్ చేస్తా ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా కృష్ణా డెల్టాను, గోదావరి డెల్టాను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా ఒక పద్ధతి లేకుండా ఇటువైపున కూడా మనుషులు ఉన్నారు, ఇటువైపున మనుషులకు నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి, ఉన్న ఆయకట్టు బతకలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆయకట్టును కాపాడాలి, తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిని మెరుగుపరచాలి. ఈ మెరుగుపరిచే కార్యక్రమంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఒక మనుషుల కింద ఆలోచన చేయాలి అన్న దృక్పథం తీసుకొచ్చే దానికోసమే 16, 17, 18 తారీఖున వీళ్ళందరికీ కూడా కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో నేనే నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నాను. ఎగువ రాష్ట్రాలు నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రభుత్వం ప్రతిఘటించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నిర్లక్ష్య వైఖరి పట్ల నిరసనను వ్యక్తం చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా ప్రజల ఆక్రందనలను వినిపించేందుకు వైఎస్ జగన్ ఈ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ నెల 17న అన్ని మండల కేంద్రాల్లో జలదీక్ష చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే కృష్ణా వాటర్స్ పైన, కృష్ణా జలాల పైన పాలమూరు ప్రాజెక్టు కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే ప్రాజెక్టులు నిర్మించ తలపెట్టిందో, దానికి మొన్ననే ఫౌండేషన్ వేసిందో, ఆంధ్ర రాష్ట్రం అనేది కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తిగా కూడా నష్టపోతుంది. కేవలం ఇంతవరకు రాయలసీమే పెద్దగా ఇవి తాగే నీళ్లు కూడా దొరకని ప్రదేశంలో తాగునీటికి కూడా కటకట ఏర్పడేదే కాకుండా ఇంతవరకు ధాన్య భాండారంగా ఉన్న కృష్ణా డెల్టా కూడా ఈరోజు కరువు ఏర్పడే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఏర్పడుతుంది. నిరాహార దీక్ష చేయనున్న ప్రతిపక్ష నాయకుడు దీక్షకు మద్దతుగా వేలాది మంది హాజరవుతారని అంచనా. అందుకు తగినట్లుగానే దీక్షా వేదిక దగ్గర ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిని జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి సమీక్షించారు. ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు వై ఐజయ్య, వై విశ్వేశ్వర్రెడ్డి, గౌరు చరితారెడ్డి తదితరులు కూడా దీక్షా స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.